Welcome to Lapakshi Fix It. Today we discuss the Hindu editorial. ఈరోజు హెడ్డింగ్ చూద్దాం. బేసిక్ స్ట్రక్చర్ అన్నాడు. బేసిక్ స్ట్రక్చర్ అన్నాడు. మనకు తెలిసి ఎక్కువ స్ట్రక్చర్ అంటే ఇక్కడ ఫార్మేషన్ గా తీసుకుంటూ ఇక్కడ బేసిక్ స్ట్రక్చర్ అంటే బేసిక్ ఫార్మేషన్ ఆన్ ద మైసూరు దసరా ఫెస్టివల్. రీసెంట్ గా మైసూరులో ఒక దసరా ఫెస్టివల్ ని కండక్ట్ చేసింది అనమాట కర్ణాటక గవర్నమెంట్. దసరా ఫెస్టివల్ అన్నాడు. అది ఎక్కడ జరిగిందంటే మైసూర్లో. ఇక్కడ చిన్న ఇష్యూ అయిందనమాట. ఈ ఫెస్టివల్ ఉంది కదా, దీన్ని ఇనాగరేట్ చేసింది ఎవరంటే ఒక ముస్లిం అనమాట, రైటర్. ఆ పేరు వచ్చి బాను ముస్తాక్ అంటున్నాడు. బాను ముస్తాక్. సో ఇక్కడ ఒక ముస్లిం ఆవిడ వచ్చి ఇక్కడ ఫెస్టివల్ ని ఇనాగరేట్ చేయడం వల్ల కొంతమంది ఏం చేశారంటే దీని మీద కోర్టుకి వెళ్ళారు. ఏంటంటే ఒక ముస్లిం పర్సన్ అండి ఎలాగా హిందూ ఫెస్టివల్ అయినా సరే దసరాని ఏ విధంగా ఇక్కడ ఇనాగరేట్ చేస్తారని చెప్పి అక్కడ కోర్టుకి వెళ్ళడం జరిగింది. అప్పుడు అక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇది యాక్చువల్గా మైసూరు దసరా ఫెస్టివల్ అనేది యాక్చువల్గా గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న కల్చరల్ ప్రోగ్రామ్ అని చెప్పింది అనమాట. సో కల్చరల్ ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడికి ఎవరైనా రావచ్చు అని చెప్పింది అనమాట. ఇక్కడ మతాలతో సంబంధం లేదు. ఇది యాక్చువల్గా ఇది ప్రైవేట్ గా చేసే ఒక ప్రోగ్రామ్ కాదు, గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న కల్చరల్ ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ మతాలకి ఇక్కడ సంబంధం లేదని చెప్పి తీర్పు ఇచ్చింది అనమాట. అలాగే మన రాజ్యాంగంలో ఇక్కడ అన్ని మతాలు సమానం అని చెప్పారు. ఇండియా అనేది ఏ కంట్రీ అనమాట, సెక్యులర్ కంట్రీ అన్నాడు. అంటే గవర్నమెంట్ కి పార్షాలిటీ ఉండదు, నో పార్షాలిటీ రిగార్డింగ్ సో రిలీజియన్స్ అని చెప్పొచ్చు. మతాల పరంగా గవర్నమెంట్ ఏ మతాన్ని ఎంకరేజ్ చేయదు, అలానే అన్ని మతాలని కూడా సమానంగా చూడాలి. సో దాన్ని మనం ఏమంటున్నాం అంటే సెక్యులర్ కంట్రీకి అంటున్నాం అనమాట. దీన్ని కొంతమంది ఏం చేస్తారంటే రాజకీయాలు చేస్తున్నారు. దాన్ని మనం కమ్యూనలైజ్ అంటాము. అంటే ఒక మతానికి దీన్ని ఆపాదిస్తున్నారు. మనకి రాజ్యాంగంలో కొన్ని హక్కులు ఉన్నాయి. ఆర్టికల్ 25, 26 అంటున్నాడు. దాంట్లో ఏంటంటే ఎవరైనా సరే తన మతాన్ని నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు, నచ్చిన మతాన్ని వాళ్ళు కావాల్సిన బయటికి ప్రమోట్ కూడా చేయొచ్చు అని చెప్పి మనకి రాజ్యాంగంలో ఉంది. మనం అక్కడ చెప్పాం ఆల్రెడీ. దాన్నే ప్రీయాంబుల్ అంటున్నాము. అంటే అక్కడ మీనింగ్ వచ్చి ప్రీయాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఇంట్రడక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని. ఇది మనకి రాజ్యాంగంలో ఉన్న హక్కులుగా చెబుతున్నాడు. అక్కడ తిరిగి అక్కడ కోర్టు కూడా అతనికి కంప్లైంట్ చేసిన మీద చాలా సీరియస్ అయిందనమాట. మీరు ప్రతి దాన్ని కూడా మతాలకి అన్వయించొద్దని చెప్పి సీరియస్ యాక్షన్ తీసుకుంది అక్కడ. ఇదే చెప్పాడు అక్కడ. సో దేర్ కెన్ బి నో రిస్ట్రిక్షన్ అంటున్నాడు ఇన్ ఏ పబ్లిక్ ఈవెంట్ అన్నాడు. ఇక్కడ పబ్లిక్ ఈవెంట్ అంటే అనమాట గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న ఈవెంట్ గా చెప్పొచ్చు. ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్. సో మతపరంగా మీరు రిస్ట్రిక్షన్ పెట్టడానికి ఛాన్స్ లేదు. మీరు రావాలి, ఈ మతం వాళ్ళు రావాలి, ఈ మతం వాళ్ళు రాకూడదు, ఇలాంటివి పెట్టడానికి మీకు అసలు ఛాన్స్ లేదని చెప్పింది అనమాట. బేసిస్ ఆఫ్ అంటే అక్కడ ఫౌండేషన్ ఆఫ్ రిలీజియన్ అని. సో ద బేసిస్ ఆఫ్ రిలీజియన్ అంటే ద ఫౌండేషన్ ఆఫ్ రిలీజియన్. నథింగ్ బట్ అక్కడ మతం ఆధారంగా మీరు రిస్ట్రిక్షన్ పెట్టడానికి అవకాశం లేదు. ఇండియాలో అన్ని మతాలు కూడా సమానంగా చూడబడతాయి. గవర్నమెంట్ కి, కోర్ట్స్ కి, వీటికి ఎప్పుడు కూడా అన్ని మతాలు సమానమే. మీరు మతాన్ని ఒక రీజన్ గా చూపించి మీరు ఎవరిని కూడా రిస్ట్రిక్ట్ చేయకూడదు. అది వ్యక్తిగత స్వేచ్ఛ అనమాట, ఎవరి మతం వాళ్ళది. సో ఇలా అని చెప్పి వేరే మతాల వల్ల ఫంక్షన్స్ కి వాటికి సో వేరే మతాలు రావచ్చు. అంటే సపోజ్ హిందూ మతం సంబంధించిన ఒక పండగకి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ రాకూడదంటే రావచ్చు అనమాట. అలా రావడం వల్ల మీకు నష్టం ఏంటని చెప్పి కూడా ఇక్కడ మనం చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటనమాట, యూనిటీ కావాలి. ఇండియాలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఇండియాలో ఒకే మతం మీద నడిచే కంట్రీ కాదు. ఇండియా ఈజ్ ఏ ప్లూరలిస్టిక్ కంట్రీ అన్నాడు. ప్లూరలిస్టిక్ అంటే అక్కడ మెనీ రిలీజియన్స్ అని చెప్పొచ్చు. ఎన్నో మతాల యొక్క మిశ్రమంగా మన దేశం మనం చెబుతున్నాము. రీసెంట్ గా చూస్తే చాలా రాజకీయ పార్టీలు ఏం చేస్తాయంటే వాళ్ళ సర్వైవల్ కోసం ఏం చేస్తున్నారంటే పబ్లిక్ ని రిలీజియన్స్ గా విడగొడుతున్నారు. మనం చూస్తున్నాం చాలా పార్టీస్ అదే చేస్తారనమాట. ఏదో ఒక మతానికి ఫేవర్ కొంటున్నారు, దానివల్ల వాళ్ళకి ఓట్స్ కోసం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. యాక్చువల్ గా ఇండియాలో అందరూ కలిసి ఉండే స్వభావం ఉన్నా కానీ ఈ పొలిటీషియన్స్ చాలా మంది ఏం చేస్తారంటే ఏదో ఒక మతాన్ని బాగా హైలైట్ చేయడం, వేరే మతాన్ని అక్కడ ఎక్యూజ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే పబ్లిక్ లో అంట్రెస్ట్ వస్తుంది. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చాలా మంది చేస్తున్నారు. మనం ఎక్కువగా చూస్తూనే ఉంటున్నాం. ఇదనమాట ఇక్కడ. అయితే ఇక్కడ ఒక బాను ముస్తాక్ గారు రాకూడదు. అక్కడ టెంపుల్ వచ్చి చాముండేశ్వరి టెంపుల్ అంటున్నాడు. అలాంటి వాటికి ముస్లిమ్స్ ఎలా వస్తారని చెప్పి ఒక అతను సో కోర్టుకి రాడు అనమాట. దాని మీద తీర్పు ఇచ్చింది అనమాట
మతపరమైన ఎవరిని కూడా మనం బ్యాన్ చేయడానికి లేదు. అందులోని ఇది యాక్చువల్గా ఎవరో ప్రైవేట్గా చేసేది కాదనమాట. ఇది గవర్నమెంట్ కండక్ట్ చేస్తున్న కల్చరల్ ప్రోగ్రామ్ అని చెప్పి కోర్ట్ అనేది చెప్పడం జరిగింది. సో ఇదనమాట. కాబట్టి మనం చెప్పొచ్చు చాలా నేరో మైండెడ్ పర్సన్స్ మాత్రం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారనమాట. ఒక మతాన్ని ఎక్కువగా ఒక మతాన్ని తక్కువగా చూస్తారంటూ చెబుతుంది. ఎవరైతే వేరే వాళ్ళని అంటే ఆ మతంలో మిస్టేక్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి, ఇలాంటి మెంటాలిటీ ఉన్న పీపుల్ ఇలాంటి కామెంట్స్ చేస్తారని చెప్పి కూడా కోర్టు చెప్పింది. సో మనం ఏంటంటే ఇండియాలో అన్ని మతాలని సమానంగా చూడాలి. సో గవర్నమెంట్ అనేది సెక్యులర్ గా ఉండాలి. గవర్నమెంట్ ఈజ్ నాట్ కమ్యూనల్, గవర్నమెంట్ ఈజ్ సెక్యులర్ అని చెప్పినారు అనమాట. ఇది వీడు చెప్పిన ఈ రోజు యొక్క ఆర్టికల్. సో చూద్దాం. సో డిస్క్రిప్షన్ లో సో లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. దాని ద్వారా గ్రూప్ లో జాయిన్ అయ్యి సో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని క్లాస్ వినండి. ఫస్ట్ వన్, ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ రీఎఫ్ఎండ్ అన్నాడు. రీఎఫ్ఎం యాక్చువల్గా ఎఫ్ఎం అంటే మీనింగ్ వచ్చి కన్ఫర్మ్ అని, అక్కడ రీఎఫ్ఎం అంటే రీకన్ఫర్మ్ అని. సో రీసెంట్ గానే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఎప్పుడోసారి చెప్పిందంట, దీన్నే మళ్ళీ ఒకసారి మళ్ళీ గట్టిగా చెప్పింది అనమాట. రీకన్ఫర్మ్ చేసింది అంటే చెప్పిందని మళ్ళీ కొంచెం స్ట్రాంగ్ గా చెప్తుంది. రీకన్ఫర్మ్ మనకు దీన్ని ఎలా పిలుస్తుంటాం, రీఇటరేట్ అంటాము. రీఇటరేట్ అనొచ్చు, లేదనుకోండి ఇటరేట్ అనొచ్చు. సో లేదా మనం దీన్ని ఎక్కువ రెయిన్ఫోర్స్ అంటాము. చాలా గట్టిగా చెప్తారనమాట. చెప్పిన దాన్ని మళ్ళీ స్ట్రాంగ్ గా చెప్తే దట్ ఈస్ కాల్డ్ ఆన్సర్ రెయిన్ఫోర్స్ అని చెప్పొచ్చు. లేదా రీఎఫ్ఎం అన్నాడు, దీన్ని మనం రీకన్ఫర్మ్ అంటున్నాం, రీఇటరేట్ అంటున్నాం, ఇటరేట్ అంటాము. దట్ సెక్యులరిజం ఈజ్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్. అక్కడ ప్రిన్సిపల్ అంటే సిద్ధాంతము, ప్రిన్సిపల్స్ అంటాము. అక్కడ ప్రిన్సిపల్ అన్నాడు, నౌన్గా చెప్పండి. ప్రిన్సిపల్ అంటే డాక్ట్రైన్, మనకుండే సిద్ధాంతాలు, మనకు వీటిని థియరమ్స్ అంటాము. అంటే మనకుండే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఏంటంటే అది అంటే సెక్యులరిజం ఈజ్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్. సెక్యులరిజం అంటే ఆల్ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్, అన్ని మతాలు కూడా సమానమే. దట్ ఈస్ కాల్డ్, మీకు తెలుసు, సెక్యులరిజం. సో ఈజ్ ఎ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అండ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది రాజ్యాంగంలో ఒక బేసిక్ స్ట్రక్చర్ అంట. మన దీని మీద గొప్పగా లోపల చదవాల్సిన అవసరం లేదు, ఒక బేసిక్ అనమాట. ఇది మినిమం నాలెడ్జ్ అంటున్నాడు. ఇది జస్ట్ ఒక కామన్ సెన్స్ సంబంధించిన విషయం అనమాట. ఏంటంటే ఇండియా అనేది ఒక సెక్యులర్ కంట్రీ. వైల్ దిస్ ఈజ్ ఏ వెల్కమ్ రీస్టేట్మెంట్. అక్కడ వెల్కమ్ అంటే గుడ్ అని, లేదా తెలుగు అంటాం సూపర్ అని అంటాం, మంచిది అనమాట. గుడ్ స్టేట్మెంట్ అంటున్నాడు. It is concerning that the court has to periodically reiterate this foundational aspect of Indian nationhood అంటున్నాడు. ఇట్ ఈస్ కన్సర్నింగ్. అక్కడ ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కోర్టుకి వెళ్ళడం, ప్రతిసారి కోర్టు చెప్పడం అనమాట. ఇది మన యొక్క బేసిక్ హక్కు అని. కన్సర్న్ అంటే అక్కడ మీనింగ్ వచ్చి వరి అని చెప్పొచ్చు. మనకు దీన్నే అప్రహెండ్ అంటాము. వరి అన్న అప్రహెండ్ అన్న ఒకే మీనింగు. సో ఇట్ ఈస్ కన్సర్నింగ్, ఇట్ ఈస్ వరింగ్ దట్ ద కోర్ట్ హ్యాస్ టు పీరియాడికల్లీ అన్నాడు. పీరియాడికల్ అంటే అప్పుడప్పుడు, పీరియాడికల్లీ అన్నాడు అంటే మీనింగ్ వచ్చి ఒకేషనల్లీ, అప్పుడప్పుడు. ఒకేషనల్ గా అంటే అప్పుడప్పుడు చెప్పాల్సి వస్తుంది అనమాట. ఏం చెప్పాల్సి వస్తుంది అంటున్నాడు అనమాట. సో పీరియాడికల్ అన్నాడు. రీఇటరేట్ అని చెప్పుకున్నాం. రీఇటరేట్ అంటే మీనింగ్ వచ్చి రిపీట్ చేయడం అనమాట. చెప్పింది మళ్ళీ చెప్పాల్సి వస్తుంది అంటున్నాడు. ఏంటది? దీస్ ఫౌండేషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండియన్ నేషన్హుడ్ అంటున్నాడు. నేషన్హుడ్ అంటే జాతీయత, అంటే మన జాతీయత సంబంధించిన విషయం అనమాట. ఇది ఒక రాష్ట్రానికి ఒక ఊరికి సంబంధించింది కాదు. దిస్ ఈజ్ నేషనల్ అనమాట. దిస్ ఈజ్ నేషనల్ అంటున్నాడు. ఇది అందరూ కామన్ గా వర్తించే విషయం కాబట్టి ప్రతిసారి కోర్టుకి వెళ్ళడం, కోర్టు అప్పుడప్పుడు దీని మీద చెప్పాల్సి రావడం నిజంగా మనకి ఒక బాధాకరమైన విషయంగా చెబుతున్నాడు. ద నీడ్ ఎరోస్ ఫ్రమ్ ద మిస్గైడెడ్ పిటిషన్ దట్ సాట్ టు కమ్యూనలైజ్ ఏ మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్ ఫర్ ఆల్ ఇండియన్స్. సో ఇది ఎందుకు వచ్చిందంటే ద నీడ్, ఈ అవసరం ఎందుకు వచ్చింది అనమాట అంటే కోర్ట్స్ అక్కడ మళ్ళీ ఈ విషయాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ద నీడ్ అరోజ్ అంటే అరైజ్ అవడం, పైకి రావడం. ఏంటి అక్కడ? ఫ్రమ్ ఏ మిస్గైడెడ్ పిటిషన్. అక్కడ ఆన్సర్ రాశాడు మిస్గైడెడ్ అన్నాడు, అంటే రాంగ్ అని చెప్పొచ్చు. మిస్గైడెడ్, అక్కడ మిస్గైడెడ్ అంటే ఎవరో కావాలనే రాంగ్ గా గైడ్ చేశారనమాట. మిస్గైడెడ్ ఏంటది? గైడ్ చేసిన
పిటిషన్ అంటే ఒక కంప్లైంట్ గా తీసుకోవచ్చు. దట్ సాట్ అన్నాడు. సాట్ అంటే సీక్ పాస్ట్ టెన్స్ సీక్, సాట్ కాబట్టి కోరుకుంటున్నారు ఏంటన్నమాట కమ్యూనలైజ్ అన్నాడు. అంటే వెర్బ్ రాశాడు, కమ్యూనలైజ్ అనే పదం రాశాడు అంటే మేక్ అన్నమాట. ఎస్ మేక్ యాస్ అని చెప్పొచ్చు. సో కమ్యూనిటీ అక్కడ ఆన్సర్ చెప్పొచ్చు మనం. దీన్నే సింపుల్ గా రిలీజియన్ చేయడం అనమాట. అంటే ఒక మతానికి ఆపాదించడం అంటే కమ్యూనలైజ్ చేయడం. అంటే సపోజ్ ఏదైనా గొడవ అయింది అనుకోండి, ఆ హిందూస్ చేశారు లేదా క్రిస్టియన్స్ చేశారు ముస్లిమ్స్ చేశారు ఇలా చెప్తారు, దట్ ఈస్ కాల్డ్ కమ్యూనలైజ్ అనమాట. అంటే ఒక మతానికి ఆపాదించుట. సో టు కమ్యూనలైజ్ ఏ మూమెంట్ ఆఫ్ సెలబ్రేషన్ అన్నాడు. ఒక మూమెంట్ అనమాట, సెలబ్రేషన్ ఫర్ ఆల్ ఇండియన్స్. ఇది ఇండియన్స్ అందరికి సంబంధించిన విషయం అనమాట. అలాంటి విషయం మన వాళ్ళు మతపరంగా రాజకీయాలు చేస్తున్నారు అని చెప్తున్నాడు. ద కర్ణాటక గవర్నమెంట్ హ్యాడ్ ఇన్వైటెడ్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ విన్నింగ్ కన్నడ రైటర్ బాను ముస్తాక్ అన్నాడు హూ ఈస్ ముస్లిం. యాక్చువల్ గా అక్కడ కన్నడ గవర్నమెంట్ ఇన్వైట్ చేసిన వారిని ఎవరన్నమాట పేరు వచ్చి బాను ముస్తాక్ అన్నాడు హూ ఈస్ ముస్లిం. వాళ్ళు అక్కడ ముస్లిం అంటే అతను టు ఇనాగ్రేట్ ద మైసూర్ దసరా ఫెస్టివల్ ఎట్ ద చాముండేశ్వరి టెంపుల్ వి షీ డిడ్ ఆన్ మండే. యాక్చువల్ గా మండే వచ్చారంట, ఆవిడ వచ్చి ఇనాగ్రేట్ చేశారనమాట ఆ చాముండేశ్వరి టెంపుల్ లో జరిగే ఒక మైసూరు దసరా ఫెస్టివల్ ని. అక్కడ ఇదే అనమాట. అక్కడ యాక్చువల్ గా అదే అక్కడ మనకి మెయిన్ ఇష్యూ అవుతుంది అనమాట. దాని మీద ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు, ఆర్గ్యూ చేస్తున్నారు. దిస్ ఫెస్టివల్ అంటే ఈ పండుగ అనేది ఏ స్టేట్ స్పాన్సర్డ్ కల్చరల్ ఈవెంట్ దట్ ఈస్ నాట్ ప్యూర్లీ రిలీజియస్. ఇది ప్యూర్ గా ఒక మతానికి సంబంధించిన పండుగ ఏమీ కాదు. అలా అయినా కూడా వేరే వాళ్ళు రావచ్చు కదా, తప్పేంటి అని చెప్తూనే ఇక్కడ గవర్నమెంట్ అలా చెప్తుందంటే ఇది స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఒక కల్చరల్ ఈవెంట్ లాంటిది అని చెబుతుంది అనమాట. దిస్ ఫెస్టివల్ ఏ స్టేట్ స్పాన్సర్డ్ కల్చరల్ ఈవెంట్ దట్ ఈస్ నాట్ ప్యూర్లీ రిలీజియస్. ఇది పూర్తిగా మతపరమైనది కాదు. సర్వ్స్ యాజ్ an occasion for all communities to come together and share in the joy of the festival. అక్కడ కమ్యూనిటీస్ అన్నా కూడా గుర్తుపెట్టుకోండి. కమ్యూనిటీ అంటే తెలుగులో యాక్చువల్ మీనింగ్ వచ్చి వర్గము. ఒక మీనింగ్ వచ్చి కమ్యూనిటీ అంటే ఒకే క్యాస్ట్ కావచ్చు, కమ్యూనిటీ అంటే ఒకే మతం కావచ్చు, కమ్యూనిటీ అంటే ఒకే రకమైన ఐడియాస్ ఉన్న వాళ్ళు కూడా మనం గ్రూప్ గా ఉంటే వాళ్ళు ఇంగ్లీష్ ఏమంటాం అనమాట కమ్యూనిటీ. మనం చాలా మంది చూస్తుంటాం, చాలా మంది కొన్ని బైక్స్ యూజ్ చేస్తారని మనందరూ కలిసి ఒక గ్రూప్ గా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఆన్సర్ కమ్యూనిటీ. అది కమ్యూనిటీ అంటే ఒక వర్గము, ఒక ప్రత్యేకమైన వర్గము. ఇక్కడ ఏంటనమాట, ఇక్కడ ఎలాంటి వర్గాలు లేవు. అంటే ఇక్కడ మతాలు కానీ లేదా కులాలు ఎలాంటివి ఏమీ లేవు అనమాట. అందరూ ఇక్కడ రావచ్చు అనమాట. దీన్ని అందరూ వచ్చి సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క దీన్ని కల్చరల్ ఫెస్టివల్ గా చెబుతున్నారు. ఇది మతపరమైనదంటే అస్సలు కాదంట. ఇది ఓన్లీ హిందూసే రావాలి అని చెప్పిన పండగ అయితే కాదు. Serve as an occasion for all communities to come together and share in the joy of the festival. అక్కడ ఫెస్టివల్ అందరూ కూడా జాయ్ అనేది పొందొచ్చు. The petition filed in the court alleged that అన్నాడు ముస్తాక్ పార్టిసిపేషన్ వైలేటెడ్ ఆర్టికల్ 25 and 26 అంటున్నాడు. 25, 26 ప్రకారం వేరే వాళ్ళ మతంలోకి వేరే వాళ్ళు రాకడం ఉందా? అలా ఏమీ లేదనమాట. సెక్యులర్ గా అంటే ఎవరి మతం వాళ్ళు ఫాలో అవ్వచ్చు, ఎవరి మతం వాళ్ళు బయటికి చెప్పొచ్చు అని చెప్పాడు. అక్కడ ఓడి రాశాడనమాట వైలేట్ అన్నాడు. మనం ఎక్కువ చూస్తుంటాం వైలేట్, గర్భగా చెప్పొచ్చు. వైలేట్ అంటే బ్రేక్ అని చెప్పొచ్చు. బ్రేక్ అంటే మీనింగ్ వచ్చి బ్రీచ్ అని చెప్పొచ్చు. దీన్ని మనం ఎక్కువగా ట్రెస్పాస్ అంటాము. ట్రెస్పాస్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ కంటెంప్ట్ అంటాము. సో అక్కడ చెప్పారనమాట ఏ మతం వాళ్ళు ఆ మతాన్ని మాత్రమే బయటికి నా చెప్పుకోవచ్చు, నమ్మాలి కానీ వేరే మతంలో రాకూడదని చెప్పి ఆయన కంప్లైంట్ చేశారంట. కాన్స్టిట్యూషన్ విత్ గ్యారంటీ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఏ బెంచ్ ఆఫ్ జస్టిస్ విక్రమ్నాథ్ అండ్ సందీప్ మెహతా రైట్లీ డిస్మిస్ ద పిటిషన్. అక్కడ డిస్మిస్ అంటే క్యాన్సెల్, కొట్టి పడేశారనమాట ఈ యొక్క పిటిషన్ ని. క్లారిఫైయింగ్ దట్ ద దసరా ఫెస్టివల్ ఈజ్ ఎ స్టేట్ ఈవెంట్. ఇది ఒక మతం వాళ్ళు మాత్రమే చేసే ఈవెంట్ కాదు, ఇది స్టేట్ అంటే స్టేట్ గవర్నమెంట్ చేస్తున్న ఈవెంట్, నాట్ ఏ ప్రైవేట్ రిలీజియస్ సెరమోనీ. సెరమోనీ అంటే ఫంక్షన్. ద కోర్ట్ ఎంఫసైజ్ అంటే ప్రయారిటైజ్ చేయడం లేదా ఫోకస్ చేయడం, ఆ మీనింగ్ ఇస్తున్నాడు. దట్ ద స్టేట్ కెనాట్ డిస్క్రిమినేట్ అన్నాడు. డిస్క్రిమినేట్ అంటే మీనింగ్ వచ్చి డిఫరెన్షియేట్ చేయడం. డిస్క్రిమినేట్ అంటే డిఫరెన్షియేట్. గర్భగా చెప్పండి. డిస్క్రిమినేట్ అంటే మీనింగ్ వచ్చి డిఫరెన్షియేట్ చేయడం. తెలుగు అంట పక్షపాతం. సో దీన్ని బేస్ చేసుకుని మనం
పబ్లిక్ ని డిఫరెన్షియేట్ చేయకూడదు అన్నాడు. బేస్డ్ ఆన్ రిలీజన్ వెన్ ఆర్గనైజింగ్ పబ్లిక్ ఈవెంట్స్ అండ్ క్వశ్చన్ వెదర్ ద పిటిషనర్ హ్యాడ్ ఎవన్ రెడ్ ద కాన్స్టిట్యూషన్స్ ప్రీయాంబుల్ అన్నాడు. ప్రీయాంబుల్ అంటే ఇంట్రడక్షన్, రాజ్యాంగ పీఠిక అసలు చదవరా లేదా, అసలు ఏం తెలుసా తెలీదా, ఈ లోపల ఎక్కడ లేదు, స్టార్టింగ్ ఉంది కదా అని చెప్పారనమాట. సో విచ్ అన్అంబిగ్యువస్లీ ప్రమోట్స్ ఈక్వాలిటీ అండ్ సెక్యులరిజం, అదేం చెప్తుంది అనమాట, అన్ని మతాలు సమానమే అని చెప్తుంది, తర్వాత అందరూ కూడా సమానమే అని చెప్తుంది అనమాట. విచ్ ప్రమోట్స్ అంటే దాన్ని అక్కడ ప్రియాంబుల్ ఏం చేస్తుంది అనమాట, ప్రమోట్ చేస్తుంది, దాన్ని హైలైట్ చేస్తుంది అనమాట. అదే వాడు చెప్పాడు. అక్కడ ఏంటి అనమాట, తిరిగి ఆ పిటిషన్ వేసే అతని మీద కోర్టు కూడా సీరియస్ అయినట్టు మనకి తెలుస్తుంది. విచ్ అన్అంబిగ్యువస్లీ ప్రమోట్స్ అన్నాడు. అన్అంబిగ్యువస్ అంటే క్లియర్, యాక్చువల్ గా యాంబిగ్యువస్ అంటాడు. యాంబిగ్యువస్ అంటే అన్క్లియర్, యాంబిగ్యువస్ అంటే అన్క్లియర్లీ, అన్అంబిగ్యువస్ అంటే అప్పుడు అన్ తీసేస్తాము, క్లియర్లీ యాడ్ వర్క్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్ గా చెప్తుంది కదా ఏంటనమాట, ఏమని చెప్తుంది. సో ప్రమోట్స్ ఈక్వాలిటీ అండ్ సెక్యులరిజం. ద కర్ణాటక హైకోర్ట్ హ్యాడ్ ప్రీవియస్లీ అప్హెల్డ్ అన్నాడు. అక్కడ అప్హెల్డ్ అంటే యాక్చువల్గా V2 ఫామ్, V1 వచ్చి అప్హోల్డ్ అన్నాడు. అప్హోల్డ్ అంటే మీనింగ్ వచ్చి సపోర్ట్ అనమాట. ఇంత ముందు ఆల్రెడీ ఇదే విషయాన్ని హైకోర్టు చెప్పింది అనమాట. కర్ణాటక హైకోర్టు ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా చెప్పింది అనమాట. సో కాబట్టి అందరికీ ఆ సమాన హక్కు ఉంది, అందరూ సమానమే అని చెప్పారనమాట. ద కాన్స్టిట్యూషనల్ రైట్ టు ప్రాక్టీస్, అంటే ప్రాక్టీస్ అంటే ఫాలో, అంటే వాళ్ళు దాన్ని ఫాలో అవ్వచ్చు. అండ్ ప్రొఫెస్ అనమాట, ఎవరైనా సరే బయటికి స్ట్రాంగ్ గా చెప్పుకోవచ్చు అనమాట ప్రొఫెస్ అని. ప్రొఫెస్ అంటే అనౌన్స్ చేసుకోవచ్చు బయటికి, ఏం ప్రాబ్లం లేదు, లేదా డిక్లేర్ చేసుకోవచ్చు, నేను హిందూని, నేను క్రిస్టియన్ని, నేను ముస్లిం అని చెప్పి చెప్పొచ్చు, అది వాళ్ళ హక్కు. రిలీజియన్ కెనాట్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ ఎ రైట్ టు రిస్ట్రిక్ట్ అదర్స్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎ ఫెయిత్ ప్రాక్టీసెస్. కాబట్టి నేను హిందువుని కాబట్టి మీరు ముస్లిం కాబట్టి మా హిందూ ఫెస్ట్ మీరు రాకూడదు, మనం ఎవరిని కూడా రిస్ట్రిక్ట్ చేయకూడదు, చేయలేము కూడా, అది అందరూ ఈక్వల్ కాబట్టి. సో రిలీజియన్ కెనాట్ బి ఇంటర్ప్రిటెడ్, ఇంటర్ప్రిట్ అంటే ఎక్స్ప్లెయిన్, దాన్ని మనం అలా అర్థం చేసుకోకూడదు, నథింగ్ బట్ అండర్స్టాండ్ అనమాట. ఎలా చేసుకోకూడదు, యాజ్ ఎ రైట్ టు రిస్ట్రిక్ట్ అంటే కంట్రోల్ చేయడం, అదర్స్ ఫ్రమ్ పార్టిసిపేటింగ్ ఇన్ ఎ ఫెయిత్స్ ప్రాక్టీసెస్. అక్కడ ఫెయిత్ అంటే మతము, రిలీజియన్. ఒక మీనింగ్ వచ్చి ఫెయిత్ అంటే నమ్మకము, ఒక మీనింగ్ వచ్చి ఫెయిత్ అంటే మతము, రిలీజియన్ గా చెప్పొచ్చు. ఒక మీనింగ్ వచ్చి ఫెయిత్ అంటే ట్రస్ట్. ఫెయిత్ కి రెండు మీనింగ్స్ వస్తాయి అనమాట, రెండు. సో అదే వాడు చెప్పాడు అనమాట, రిస్ట్రిక్టింగ్ పార్టిసిపేషన్ ఇన్ ఎనీ పబ్లిక్ గ్యాదరింగ్ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఈజ్ ఇండిఫెన్సిబుల్ అన్నాడు. ఇన్డిఫెన్సిబుల్ అంటే మాది అన్జస్టిఫైబుల్ అంటున్నాడు, అది జస్టిఫైడ్ అంటే కాదు. ఇన్డిఫెన్సిబుల్ అంటే అడ్జెక్టివ్ గా చెప్పండి, దట్ ఈస్ కాల్ అన్జస్టిఫైయబుల్ అంటున్నాడు. మీరు మతం పేరు చెప్పి మీరు ఎవరిని కూడా మన ఆపడం అనేది అది జస్టిఫై కాదనమాట, అది ఎప్పుడు లీగల్ గా వ్యాలిడ్ అవ్వదు అంటున్నాడు, అది జస్టిఫికేషన్ కి సరిపోదు అంటున్నాడు, అన్జస్టిఫైయబుల్ అంటున్నాడు. ఇండిఫెన్సిబుల్ ఇన్ ఏ ప్లూరలిస్టిక్ సొసైటీ. ప్లూరలిస్టిక్ అంటే మల్టిపుల్ సొసైటీ. ఇండియా అనేది ఒకే మతం మీద కాదు, ఎన్నో మతాల యొక్క మిశ్రమంగా చెప్తున్నాడు. ఆల్దో సమ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్టిల్ లిమిట్ యాక్సెస్ టు సర్టెన్ గ్రూప్స్. మనం కొన్ని చూస్తాను, కొన్ని దేవాలయాలకి ఇప్పటికి ఉందన్నమాట, వేరే మతాలు రానివ్వకపోవడం, వేరే వాళ్ళు రానివ్వకపోవడం, చిన్నపిల్లలు ఇలా చూస్తుంటాం, అమ్మాయిలు రానివ్వడం, ఇలాంటి ఇప్పటికీ కొన్ని వాటి ఉన్నాయన్నమాట. దీని మీద కూడా డిస్కషన్ జరగాలి, ఇది కూడా పోవాలని చెప్పి చెబుతున్నాడు. అదే చెప్పాడు అక్కడ. ఆల్దో సమ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్టిల్ లిమిట్ అంటున్నాడు. లిమిట్ అంటే అక్కడ రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టు, అంటే క్యాప్ అనమాట, ఆపుతున్నారంట యాక్సెస్ టు సర్టైన్ గ్రూప్. సచ్ ప్రాక్టీసెస్ రిమైన్ ఏ సోర్స్ ఆఫ్ లీగల్ అండ్ ఎథికల్ డిబేట్. అలాంటి విషయాలు మనం లీగల్ గాను ఎథికల్ గాను డిబేట్ లో పెట్టాల్సిన అవసరం ఉంది. అది కూడా తప్పు అనమాట. అందరికీ అవకాశాలు ఉన్నాయి, అందరికీ హక్కు అది. కాబట్టి ఒకళ్ళనైతే వేరే వాటికి టెంపుల్స్ వాటికి ఆపకూడదు. ఇప్పటికీ కొన్ని చోట్ల అయితే ఇంకా ఉందన్నమాట ఆ సంస్కృతి. దాని మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. దో హూ పర్సీవ్ ఇట్ థ్రెట్ టు ద రిలీజియన్ ఫ్రమ్ సమ్వన్ హూ ఈస్ వాలంటరీలీ అండ్ హ్యాపీలీ జాయినింగ్ ఈట్స్ ఫెస్టివిటీస్ ఆర్ ఐదర్ సినికల్ ఆర్ కన్నింగ్ అనమాట. వేరే మతం వాళ్ళు వచ్చి మా మతంలో పార్టిసిపేట్ చేయడం వల్ల మా మతం దెబ్బతింటుంది, మరి మా మతానికి ఇబ్బంది అయిపోతుంది అనేది ఒక సినికల్ బిహేవియర్ గా చెప్తున్నాడు. సినికల్ అంటే
యాడ్జెక్టివ్ గా చెప్పారనుకోండి స్కెప్టికల్ అని చెప్పొచ్చు లేదా స్కెప్టిక్ అని చెప్పండి. అలాగే వాళ్ళు కన్నింగ్ పర్సన్స్ అన్నమాట. కన్నింగ్ అన్నాడు. కన్నింగ్ అంటే మనకు దీన్నే విలై అంటాం లేదంటే స్లై అంటాము. కన్నింగ్ పర్సన్స్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనమాట. ఎలాంటి వ్యాఖ్యలు అనమాట అంటే వేరే మతం వాళ్ళు వచ్చి మా మతం యొక్క ఫెస్టివల్స్ లో పార్టిసిపేట్ చేయకూడదు, దీనివల్ల మా మతం ఇబ్బంది పడుతుంది, మేము ఇబ్బంది పడుతుందని చెప్పేవాళ్ళు అందరూ కూడా వాళ్ళు మైండ్ అనేది కన్నింగ్ మైండ్ అనమాట. లేదంటే వేరే మతాన్ని తక్కువగా చూసేవాళ్ళు ఇలాంటి పర్సన్స్ మాత్రమే, అంటే నారో మైండెడ్ పర్సన్స్ మాత్రమే ఇలా చూస్తారని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. దోస్ హూ పర్సీవ్, అక్కడ పర్సీవ్ అంటే అండర్స్టాండ్, పర్సీవ్ అంటే అర్థం చేసుకోవడం. ఎలా అర్థం చేసుకుంటారంట, ఏ థ్రెట్ అంటే ప్రమాదము అంటే మెనేజ్, ఏ థ్రెట్ టు దే రిలీజియన్, వాళ్ళ మతానికి ప్రమాదం ఉందంట. ఫ్రమ్ సమ్వన్ హూ ఈస్ వాలంటరీలీ అంటే స్వచ్ఛందంగా, వాలంటరీలీ అంటే ఫ్రీగా, అంటే వాళ్ళుగా రావడం, మనం పిలిస్తే రావడం కాదు, తనకు తానుగా వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ వాలంటరీలీ. సో అన్హ్యాపీలీ జాయినింగ్ అంటాడు అనమాట. జాయినింగ్ అన్నాడు ఈట్స్ ఫెస్టివిటీస్, ఫెస్టివిటీ అన్న ఫెస్టివల్ ఆర్ ఐదర్ సినికల్ ఆర్ కన్నింగ్. సో ఇలాంటి వాటిని అపోజ్ చేసేవారు కన్ఫర్మ్ గా కన్నింగ్ పర్సన్స్ అయ్యే ఉండాలి, లేదంటే వేరే మతాల పట్ల మంచి ఒపీనియన్ లేని ఉండని చెప్తున్నాడు. ఓవర్ మెనీ సెంచురీస్ అండ్ అక్రాస్ డిఫరెంట్, అంటే గత ఎన్నో శతాబ్దాలుగా అనమాట. అలాగే అక్రాస్ డిఫరెంట్ జాగ్రఫీ, ఇండియాలో రకరకాల జాగ్రఫీ అంటే రకరకాల డిఫరెన్సెస్ ఉన్నాయి. ఫెస్టివల్స్ అండ్ పిలిగ్రిమేజ్, మనం చూస్తాము పిలిగ్రిమేజ్ అంటే తీర్థయాత్ర అన్నాము, నథింగ్ బట్ రిలీజియస్ టూర్ అని చెప్పొచ్చు. హ్యావ్ యునైటెడ్ ఇండియాస్ డైవర్స్ పాపులేషన్, ఈయన ఇండియా మాత్రం ఇప్పటికీ కలిసి ఉందన్నమాట. భిన్నత్వంలో ఏకత్వం అంటాం, అది ఇండియా యొక్క స్పెషాలిటీ. సో ఫెస్టివల్స్ అండ్ పిలిగ్రిమేజ్ హ్యావ్ యునైటెడ్ ఇండియాస్ డైవర్స్, అంటే డైవర్స్ అంటే డిఫరెంట్ అని, రకరకాల వేరియస్ అని, పాపులేషన్. ఆఫెన్ ట్రాన్సెండింగ్ సోషల్ బారియర్స్, ఇది అప్పుడప్పుడు ఏం చేస్తుంది అనమాట, ట్రాన్సెండ్ చేస్తుంది, దాటి. ట్రాన్సెండ్ అంటే వెర్బ్ గా చెప్పండి, ట్రాన్సెండ్ అంటే మీనింగ్ వచ్చి ఎక్సెల్ అనమాట, వేటి దాడుతుంది అనమాట. కల్చర్ సోషల్ బారియర్స్, బారియర్స్ అంటే అబ్స్టాకల్స్, సామాజిక పరమైన బారియర్స్ ని కూడా దాటి మనమంతా ఒకటే అన్న ఫీలింగ్ ఇండియన్స్ లో ఉంది అంటున్నాడు. ద యాక్సెప్టెన్స్ ఆఫ్ దీస్ షేర్డ్, మనం అందరూ దీన్ని యాక్సెప్ట్ చేయాలి, అందరూ దీంట్లో షేర్ చేసుకుంటాము. మిక్స్డ్ కల్చరల్ హెరిటేజెస్ అన్నాడు. హెరిటేజెస్ అంటే సంస్కృతి అని మన కల్చర్ అనమాట. ఈజ్ ఏ కామన్ థ్రెడ్ అంటున్నాడు, ఒక కామన్ థ్రెడ్ అన్నాడు, ఒక కామన్ ఎలిమెంట్ అనమాట అమాంగ్ ఆల్ ఇండియన్ పొలిటికల్ పార్టీస్. యాక్చువల్గా పొలిటికల్ పార్టీస్ అనేవి ఎలక్షన్స్ ముందు ఎప్పుడు కూడా ఏం చేస్తారన్నమాట, గెలిచిన తర్వాత ఎలక్షన్ ముందు కూడా వాళ్ళు ఎక్కువగా అన్ని మతాలు మాకు కావాలని చెప్పి ఎక్కువ వాళ్ళు ఫోకస్ పెడతారనమాట. కొంతమంది కొన్ని సెంట్రిక్ గా మాట్లాడతారు. ఈవెన్ ఎమిడ్ దేర్ డిసగ్రిమెంట్స్, వాళ్ళకి ఏదో గొడవ ఉండొచ్చు, ఒక పార్టీ పడకపోయినా సరే ప్రతి పార్టీ కూడా అన్ని మతాలు మాకే కావాలన్నట్టు బిహేవ్ చేస్తారంటున్నాడు. హవెవర్ ఏ న్యూ గ్రూప్ ఆఫ్ పొలిటికల్ ఆపర్చునిస్ట్ అంటే తెలుగులో అవకాశవాది అంటాం. అవకాశవాది అంటే అవకాశం బట్టి మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో కొత్త గ్రూప్ కూడా వచ్చిందంట, పొలిటికల్ ఆపర్చునిటీస్ట్ ఈజ్ ఎక్స్ప్లాయిట్ అన్నాడు. ఎక్స్ప్లాయిట్ అంటే మిస్యూజ్ చేసుకోవడం. ఏంటది, దీస్ హార్మోనీ అంటే పీస్, మన తెలుగు అంటాం లయ, హార్మోనీ అంటే పీస్ అంట, మనకు దీన్ని సిమెట్రీ అంటాం. ఇది దెబ్బతీస్తారనమాట. కొత్త ఈ పొలిటికల్ లీడర్స్ వచ్చి దీన్ని దెబ్బ కొడుతున్నారు. బై క్రియేటింగ్ కమ్యూనల్ రిఫ్ట్స్ అన్నాడు. రిఫ్ట్ అంటే డివిజన్, రిఫ్ట్ అంటే అక్కడ డివిజన్ గా చెప్పొచ్చు, మతపరమైన భేదాలు సృష్టించి వాళ్ళని సెపరేట్ చేస్తారనమాట ఓట్స్ కోసం. టర్నింగ్ ద లాజిక్ ఆఫ్ కో ఎగ్జిస్టెన్స్ ఆన్ ఇట్స్ హెడ్ అనమాట. పైకి ఏం చెప్తున్నారు అనమాట, అందరూ మాకు సమానం అని చెప్పుకున్నారు, కానీ నిజంగా వాళ్ళు చేస్తున్నారంటే అక్కడ కావాలని కొంతమందిని సెపరేట్ చేస్తున్నారు. టర్నింగ్ ద లాజిక్ టర్న్ చేస్తారు, ద కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆన్ ఇట్స్ హెడ్. వాళ్ళు పైకి మాత్రం ఏం చెప్తున్నారు, మాకు అన్ని మతాలు సమానమే, అందరూ సమానం అని చెప్పుకుంటున్నారు, కానీ అలా చేయట్లేదు అనమాట. దాన్ని వైలేట్ చేస్తున్నారు అనమాట, ఒక మతాన్ని ప్రమోట్ చేస్తున్నారు. దీని ఇక్కడ రిఫ్ట్ ఏర్పాటు చేస్తున్నారు. రిఫ్ట్ అంటే వాళ్ళు అక్కడ మతాన్ని ముక్కలు చేసేస్తున్నారు అనమాట, రకరకాలుగా విడగొట్టుకొని ఓట్స్ కోసం అలా చేస్తారంటున్నాడు. అండ్ సుప్రీంకోర్టు హ్యాస్ డెమాన్స్ట్రేట్, దీన్ని సుప్రీంకోర్టు కూడా డెమాన్స్ట్రేట్ చేసింది, షో చేసింది. దీస్ ఇండివిజువల్స్ నీడ్ టు బి హెల్డ్ అకౌంటబుల్, అలాంటి వాళ్ళు కూడా జవాబుదారీతనంగా ఉండాలి. అంటే వాళ్ళు జరిగే దానికి ఏదైనా తప్పు అయితే వాళ్ళే దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇది మంచి పద్ధతి కాదన్న, ముఖ్యంగా పొలిటీషియన్స్ ఇలా చాలా మంది చేస్తున్నారు, మీకు తెలిసేది మనం చూస్తున్నారు, రీసెంట్ గా చాలా మంది అలా చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. అలాంటి వాటికి వాళ్ళే అకౌంటబుల్ గా ఉండాలంటే వాళ్ళే దాన్ని
బాధ్యత తీసుకోవాలి, రెస్పాన్సిబుల్గా ఉండాలంటున్నాడు. ఇదనమాట ఈరోజు మనం చదివిన హిందూ ఎడిటోరియల్. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు ఉండే టాపిక్. మనకి ఇండియాలో ఎన్నో మతాలు ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న ఇష్యూస్ అవుతుంటాయి. మనం దాన్ని మరీ ఫోకస్ చేయకూడదు అనమాట. అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే అన్ని మతాలు సమానం, చట్టానికి మన అందరికి కూడా కోర్టులకు కూడా అన్ని మతాలు ఒకేలా చూసే మనకు అలవాటు ఉందని చెప్తున్నాడు. ఇదనమాట ఎడిటోరియల్. క్వశ్చన్ చూద్దాం. Why did the Supreme Court dismiss the petition against Banu Mustaq inaugurating the Mysore Dasara festival? ఎందుకు అక్కడ కోర్టు అక్కడ కేసుని కొట్టేసింది అంటున్నాడు. బిలో బికాస్ ద కోర్ట్ హెల్డ్ దట్ దసరా ఫెస్టివల్ ఈజ్ ద స్టేట్ స్పాన్సర్డ్. బెస్ట్ ఆప్షన్ బి. అది ప్యూర్లీ రిలీజియస్ కాదు, అలా చెప్పి ప్రైవేట్ కూడా కాదు. Twelfth question. According to the Supreme Court, what did the petition fail to acknowledge in the Constitution preamble? C. The constitutional commitment to equality and secularism. అందరూ సమానమే అని చెప్పాడు. బెస్ట్ ఆప్షన్ సి. వాట్ బ్రాడర్ మెసేజ్ డి ద కోర్ట్స్ రూలింగ్ ఎయిమ్ టు ఇన్ఫోర్స్ అనమాట. ఏది చెప్పాలనుకుంటుంది? ఇన్ఫోర్స్ అంటే అక్కడ రీఇన్ఫోర్స్ అంటే రిపీట్ చేయడం, గట్టిగా చెప్పడం. బి. దట్ రిస్ట్రిక్టింగ్ పార్టిసిపేషన్ ఇన్ పబ్లిక్ గ్యాదరింగ్స్ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఈజ్ అన్యాక్సెప్టబుల్. బెస్ట్ ఆప్షన్ బి. 14th question. Which aspect of Indian festivals did the passage highlight as historically significant? B చూస్తే they have united diverse population. Diverse అంటే రకరకాలు అని చెప్పాము. Across social barriers. Best option B. 15th question. Pluralistic అంటే మల్టిపుల్ అని చెప్పాను. ఆప్షన్ ఏలో ఎక్స్క్లూజివ్ అంటే స్పెషల్ కాదు, డైవర్స్ సరిపోతుంది అంటే మల్టిపుల్ అని. బెస్ట్ ఆప్షన్ బి. నారో అంటే షార్ట్ అని చెప్పాను. రిజిడ్ అంటే ఇన్ఫ్లెక్సిబుల్, సెగ్రిగేట్ అంటే సెపరేట్ చేయడం. సో బెస్ట్ ఆప్షన్ బి. యాజ్ పర్ ద పాసేజ్ విచ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వర్ రాంగ్లీ సైటెడ్ అన్నాడు. ఆర్టికల్ 25, 26. బెస్ట్ ఆప్షన్ సి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ ద టోన్ ఆఫ్ ద పాసేజ్? హ్యూమరస్ అంటే ఫన్నీగా ఉందా, కన్సర్న్ అంటే వరీయింగ్ గా ఉందా, ఆప్టిమిస్టిక్ అంటే హోప్ఫుల్ గా ఉందా, ఇండిఫరెంట్ అంటే యాక్చువల్గా డి, ఈ రెండు ఒకటే, న్యూట్రల్ గా ఉందా? బెస్ట్ ఆప్షన్ బి, కన్సర్న్. నెక్స్ట్, కమ్యూనలైజ్ అంటే ఒక మతానికి ఆపాదించడం, సెక్యులరైజ్ అంటే అన్ని మతాలు సమానమే అని చెప్పడం. బెస్ట్ ఆప్షన్ సి. డివైడ్ ఈక్వల్ టు క్వశ్చన్ అవుతుంది, పోలరైజ్ ఈక్వల్ టు క్వశ్చన్ గా చెప్పొచ్చు, ఎక్స్క్లూడ్ కూడా క్వశ్చన్ గా చెప్పొచ్చు, రాడికలైజ్. యాక్చువల్లీ ఏబిడిఈ ఇవన్నీ క్వశ్చన్ కి ఈక్వల్. మనం చెప్పాల్సింది సెక్యులరైజ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ సినికల్? బెస్ట్ ఆప్షన్ ఏ, డిస్ట్రస్ట్ఫుల్, నమ్మకం లేనివాడు, డౌట్ఫుల్ పర్సన్ ఆఫ్ అదర్స్ మోటివ్స్, వేరే వాళ్ళ మతాల పట్ల చిన్న చూపు ఉంటుంది, నమ్మడు. బెస్ట్ ఆప్షన్ ఏ. రీఎఫ్ఎం అంటే మళ్ళీ చెప్పడం, కన్ఫర్మ్ అగైన్. బెస్ట్ ఆప్షన్ బి. క్వశ్చన్ కాదు, రిజెక్ట్ తెలుసు, అపోజ్, ఇగ్నోర్. సి ఈజ్ ఈక్వల్ టు డి అవుతుంది. ఇగ్నోర్ అంటే నెగ్లెక్ట్ చేయడం, పట్టించుకోకపోవడం. సో బెస్ట్ ఆప్షన్ బి చెప్పండి. బి ఈజ్ ద రైట్ ఆన్సర్.